భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ బైకులు లేకపోతే కార్లు లేకపోతే ఆటోలు పేర్లు మాత్రం మనం బుక్ చేసుకుంటే యాప్స్లో అన్ని హిందూ పేర్లే వస్తున్నాయి 90%. ఈవెన్ దో మనం రోడ్డు పక్కన ట్రావెల్ చేసేటప్పుడు దాబాల దగ్గర ఆపితే కూడా పేర్లు అన్నీ మన దేవుళ్ళ పేరు దేవతల పేర్లు ఇవన్నీ ఉంటాయి. బిల్డింగ్ చేసేటప్పుడు మాత్రం అన్ని ముస్లిం పేర్లే వస్తున్నాయి. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ మత పిచ్చి నేను రెచ్చగొట్టట్లేదు. మీ పేర్లు మీరు ఒరిజినల్గా కూడా చెప్పుకోలేకున్న పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు, అలాంటి దొంగ బతుకులు మీరు ఎందుకు బతుకుతున్నారు అంటే మీ ఒరిజినల్ పేర్లు చూస్తే హిందువులు రారు అనేటటువంటి భయం మీలో ఉంది అంటే మీరు కూడా ఎలాంటి గొడవలు సృష్టించకుండా అందరితో పాటు కో ఎగ్జిస్టింగ్ అవ్వండి, లేకపోతే టాలరెన్స్ని మెయింటైన్ చేయండి. అందరూ నాలాగా నోరు తెచ్చుకొని ఏమి మాట్లాడరు. చాలామంది హిందువులకు తాము హిందువులమనే భావం ఉంటుంది అండ్ వాళ్ళు కొన్నింటిని ఇష్టపడరు, అందుకని వాళ్ళకి దూరంగా ఉంటారు. ఇట్ డజంట్ సెన్స్ వాళ్ళకు మత పిచ్చి ఉందని కాదు, వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ సేఫ్టీ. అండ్ ఈ ఆటోలు ఈ కార్లు లేకపోతే ఏవైనా అవ్వచ్చు, పేరు ఒకటి ఉంటుంది, బిల్డింగ్ ఇంకొకటి ఉంటుంది. ఇంత దొంగ బతుకులు బతకాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? సో మీరు నిజాయితీగా ఈ దేశంలో బతకలేనప్పుడు ఈ దేశంలో ఉండొద్దు అనే హక్కు నీకెక్కడుందంటే మాకే ఉంది. మీ ఐడెంటిటీని ఓపెన్గా చూపించుకోండి, ప్రశాంతంగా అందరి భారతీయులతో పాటు కలిసి ఆనందంగా బతకండి. ఓకేనా?